హలో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీకు thumbnail చూసి అర్థమైంటుంది ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. ఎస్, క్రికెట్ గురించే, అది కూడా ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే జట్టు క్రికెట్ టీం గురించి. మనం మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 రన్స్ చేసింది, 2 వికెట్స్ అయితే లాస్ అయింది. అందులో ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్, తర్వాత మరుమాన్ వికెట్ కీపర్, వీళ్ళిద్దరు అయితే స్కోర్ చేసిరు. తర్వాత వచ్చిన ఆల్రౌండర్ రియన్ బుర్లు బాల్ టు బాల్ రన్స్ చేసిండు. లాస్ట్లో సికిందర్ రాజా కెప్టెన్ అయితే 12 బాల్స్ దాదాపు 25 రన్స్ చేసిండు. ఒక మంచి టార్గెట్ని అయితే ఆస్ట్రేలియాకి అయితే నిర్దేశించారు, దాదాపు 170 టార్గెట్. అయితే అందరు ఏమనుకున్నారంటే జింబాబ్వేకి అంత వాస్తవానికి బౌలింగ్ ఏముంటుంది, రీసెంట్ కాలంలో కొద్దిగా డిసిప్లిన్ బౌలింగ్ అయితే జింబాబ్వే జట్టు మంచిగా చేస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా వాస్తవం కాడికి నిన్న అంతకుముందు మ్యాచ్లో మిచెల్ మార్ష్ గాయం కారణంగా అయితే కెప్టెన్ అయితే దూరం అయినాడు. అందరు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలుస్తుంది, ఎందుకంటే అసలు జింబాబ్వే అంటే చాలా చిన్న జట్టు వాస్తవం కాడికి. అప్పుడెప్పుడో 2007లో గెలిచింది జింబాబ్వే ఆస్ట్రేలియా పైన. అందరూ అయితే చేంజ్ చేశారనుకున్నారు, కానీ అందరు అంచనా తలకిందులో చేసినట్టు ఆ జింబాబ్వే బౌలర్ ఎవరైతే ఉన్నారో బ్లెస్సింగ్ ముజరబాని దాదాపు అయితే 4 వికెట్లు అయితే తీసిండు. 4 వికెట్లు తీయడం వల్ల కాస్త ఒత్తిడిలోకి అయితే ఆస్ట్రేలియా వెళ్ళింది. తర్వాత ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే క్రమంలో దాదాపు గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మాట్ రెన్షా వీళ్ళిద్దరు దాదాపు 77 రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే చేసినారు. ఆల్మోస్ట్ ఏమనుకున్నారంటే మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలోకి వచ్చింది అనుకున్నారు. తర్వాత క్రీమర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ క్రీమర్ వచ్చేసి మ్యాక్స్వెల్ వికెట్ని అయితే బౌల్డ్ చేసినాడు, అంటే బ్యాట్ దాకి వికెట్లో దాకింది. దురదృష్టం అనేది ఈసారి మ్యాక్స్వెల్ వెంటాడింది, మ్యాక్స్వెల్ వెనుదిరిగిండు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ కరెక్ట్ షాట్ల కోసం ప్రయత్నించిండు, కానీ బాల్ అనేది బ్యాట్ పైకి వస్తలేదు, పిచ్ మాత్రం స్లో అయిపోయింది. ఈ గ్రౌండ్ వచ్చేసి ఎక్కడంటే మన కొలంబో ప్రేమదాస స్టేడియం. ఒక రకంగా జింబాబ్వేకి ఈ మ్యాచ్ గెలవడానికి కారణం కూడా ఆ గ్రౌండ్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే పిచ్ స్లోగా ఉంది. కరెక్ట్ దాని తగ్గట్టు డిసిప్లిన్ బౌలింగ్ చేసారు, ఫీల్డింగ్ కూడా చక్కని ఫీల్డింగ్ జింబాబ్వే నుంచి. మొత్తానికైతే వాళ్ళు ఈ విజయానికైతే పూర్తి స్థాయిలో అర్హులు. ఏదేమైనప్పటికీ జింబాబ్వే జట్టు ఒక సంచలన విజయం, దాదాపు 2007 ఇప్పుడు 2026 అంటే దాదాపు 19 సంవత్సరాల తర్వాత, అది కూడా ఐసీసీ మెగా ట్రోఫీలో జింబాబ్వే జట్టు గెలవడం అనేది మామూలు విషయం కాదు, ఒక క్రికెట్ సంచలనం. దీన్ని బట్టి ఏంటంటే వాస్తవం కాడికి ఏ జట్టు కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆస్ట్రేలియా అలాంటి జట్టు జింబాబ్వే జట్టు మీద ఓడిపోతుంది, అట్లా ఉంటుంది నిజంగా. ఆ రోజు మనది కాకపోతే ఓవర్ ఏం చేయలేం. ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లు దాదాపు 2025 నుంచి 11 మ్యాచ్లు ఆడారు. అంటే వాళ్ళు ఉంటాయి కదా, సిరీస్లు ఉంటాయి కదా, అందులో దాదాపు 10 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ మాత్రం వెస్టిండీస్ గెలిచింది. అదే నిన్న జరిగిన మ్యాచ్లో అయితే వెస్టిండీస్ ఏమైంది, వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఓడించింది. ఇంగ్లాండ్ అంటే మామూలు టీం కాదు, పెద్ద టీమే. వెస్టిండీస్ పెద్ద టీమే, కానీ కొంతకాలంగా అయితే వెస్టిండీస్ జట్టు కొంత బ్యాటింగ్ కరెక్ట్ చేయలేకపోతుంది. రీసెంట్గా వరల్డ్ కప్ మ్యాచ్లో అయితే గెలిచింది, ఆ షెర్ఫానీ రూథర్ఫర్డ్ మొత్తానికి అయితే గెలిపించాడు. ఇట్లా ఉంటుంది నిజంగా, అసలు మనం ఏ జట్టును కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. నేపాల్ ఓడిపోయింది ఇటలీ మీద. ఇటలీలో మోస్కానో ఆ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అసలు వికెట్ పడకుండా దాదాపు 123 టార్గెట్ని అయితే 12 ఓవర్స్లో చేంజ్ చేసేసారు. క్రికెట్లో ఎప్పుడు ఏమైతే ఎవరికి తెలియదు. నిజంగా అసలు జింబాబ్వే నిన్న ప్రదర్శించిన ఆట మాత్రం మామూలు కాదు, అది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ ఎంత పెద్ద టీం అయినా సరే కానీ మనం కరెక్ట్ లైన్ అండ్ లెంత్ తర్వాత మంచిగా డిసిప్లిన్ ఆట ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాం. విజయానికి జింబాబ్వే జట్టు అయితే అర్హులు. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన జింబాబ్వే ఫ్యాన్ ఉంటాడు, ఈ వీడియో అయితే నేను ఆయనకు అంకితం చేస్తున్నా. మీ టీం గెలిచింది, కంగ్రాచులేషన్స్. మరి కొద్దిసేపట్లో అయితే మనం జింబాబ్వే అభిమాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. కొద్దిసేపట్లో అయితే అతనితో మనం మాట్లాడదాం. జింబాబ్వే అభిమాని అని చెప్పిన కదా, ఇక్కడనే ఉన్న అభిమాని. మీ టీం గెలిచిందిరా, మీ టీం గెలిచింది మహేష్. ఆస్ట్రేలియా జింబాబ్వే మ్యాచ్ నిన్న గెలిచింది మ్యాచ్, దాని మీద నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? బ్లెస్సింగ్ ముజరబాన్ అయితే 4 వికెట్లు తీసిండు. అంటే నువ్వు ఆస్ట్రేలియా జింబాబ్వే సపోర్ట్ ఇస్తావాను అంటే ఎందుకట్లా? జింబాబ్వే అంటే వాస్తవం కాడికి ప్రేమదాస స్టేడియం మొత్తం స్లో పిచ్, అసలు ఎవడే అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది టాప్ మోస్ట్ జట్టు కదా,
నిజంగా సంచలన విజయం. నేను నమ్మలేకపోయినా 169 టార్గెట్. అంటే ఆల్మోస్ట్ T20లో కొట్టే టార్గెట్ ఇది. కానీ చెప్పలేము, టైం అంతే. 4 వికెట్ టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది పవర్ ప్లేలో. అనుకోని విధంగా కానీ బాగానే పోరాడారు. వాస్తవం చెప్పాలన్నా పోరాడారు. మ్యాక్స్వెల్ మాట్రెన్స్ ఇద్దరు బాగానే పోరాడారు. అనుకున్నాం, ఎవరు అనుకోని విధంగా 2005లో ఒకసారి గెలిచింది T20. ఈసారి 2026 గెలిచింది. మళ్ళీ అంటే దాదాపు 19 సంవత్సరాలు తర్వాత జింబాబే T20 ఇలా జింబాబే ఆస్ట్రేలియా గెలిస్తే ఇండియా కప్ ఓడుతుంది. 3 సార్లు అట్లా అయింది. అది అంటే అదొక సెంటిమెంట్. ఓకే, ఈసారి ఇట్లా కప్ ఇండియానే ఖచ్చితంగా కొడతా అనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ చాలా చరిత్రలు ఉన్నాయి. క్రికెట్ అనేది చాలా మైండ్ గేమ్, మెంటల్ గేమ్, మైండ్ గేమ్. ఇలాంటి మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చెప్పాలి మీకు. మొన్న రిజల్ట్ చూసినాం, ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా. మనం అనుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తా అని. వాస్తవం కాడికి T20 మ్యాచ్ టై అయింది. తర్వాత సూపర్ ఓవర్ టై అయింది. మళ్ళీ లాస్ట్ ఓవర్ 24 రన్స్ కొట్టాలి. రెండు మ్యాచ్ టై అయ్యాయి. కానీ బాగా అనిపించింది మ్యాచ్ అది. ఇంట్రెస్టింగ్. నిజంగా ఐసీసీ ఈ వరల్డ్ కప్ అయితే చిన్న చిన్న జట్లు అయితే గెలుస్తున్నాయి. రీసెంట్ గా ఇటలీ గెలిచింది. దీని మీద నేపాల్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఓడించినంత పనిచేసింది. అలాంటి నేపాల్ మీద ఇటలీ గెలిచింది. మోస్కా బ్రదర్స్ వచ్చేసి 123 టార్గెట్ అయితే 12 ఓవర్స్ అయితే చేంజ్ చేశారు. మామూలు విషయం కాదు. క్రికెట్ అంటేనే పెట్టింది పేరు. అసలు మనం వన్ సైడ్ అని ఎప్పుడు అనుకోవద్దు. అసలు మామూలు మ్యాచ్లు లేవు. వరల్డ్ కప్ మ్యాచ్ అంటే హవా అది అలా ఉంది. అంటే దాదాపు ఐసీసీ ఈవెంట్స్లో కొన్ని జట్లు అయితే కొత్తగా వచ్చినాయి. అందులో ఇటలీ చిన్న జట్టు, అలాంటి జట్టు గెలవడం కూడా చాలా గొప్ప విషయం. మ్యాచ్లు అయితే ఇంకా దాదాపు 15-20 రోజులు ఉన్నాయి. ఇట్లే సక్సెస్ఫుల్ కొనసాగితే మన ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తా అని అనుకుంటున్నారు. రేపైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అందులో అభిషేక్ శర్మ రీసెంట్ మ్యాచ్లో నమీబియాతో అయితే ఆడలేదు. ఎందుకంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ కారణం కాలేదు. రేపు మ్యాచ్లో మంచి ఆడి ఇండియాని గెలిపిస్తారని అనుకుంటున్నా. హయోప్ ప్రేమదాస స్టేడియం స్లో పిచ్ అయినప్పటికీ మన ఇండియా వాళ్ళు కొద్దిగా దూకుడు బ్యాట్స్మెన్లు అయినా సరే చూసి ఇండియా రేపు ఖచ్చితంగా ఆడతారని అనుకుంటున్నా. ఆడి గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే, మరి ఉంటాను. బాయ్. నేను మీ వీరస్వామి యాదవ్. ఓకే, బాయ్.